సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఉండి టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని, ఆయనేమైనా దేశానికి నేతనా అంటూ ప్రశ్నించారు. వివేకానందరెడ్డి హత్య జరిగితే జగన్ ప్రభుత్వంలో కేసు ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉందని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెద అమిరంలో ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యే రామరాజు ప్రారంభించారు. టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా నేత రుత్కల పాల్గొన్నారు. ఎన్ని సంవత్సరాల క్రితం సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి చిన్నాన హత్య జరిగితేనే ఆ కేసు ముందరికెళ్ళకపోతే సామాన్యమైనటువంటి వారి పరిస్థితి ఏంటో మనందరం కూడా ఆలోచించుకోవాలా. ఎందుకంటే ఒక అన్ని అంగులో ఉంది. అతను ఎక్స్ ఎమ్మెల్యే గాని ఎమ్మెల్సీ గాని ఎన్నో పదవులు చేసి ఎన్నో వివేకానందరెడ్డి గారు లాంటి ఒక మహనీయుడు ఒక సౌమ్యుడిని హత్యకు గురైనప్పుడు హత్య విచారణ జాప్యం జరగడానికి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు వారి కుటుంబ సభ్యులను కాపాడుకోవడం చేసేటువంటి ప్రయత్నాన్ని తీవ్రంగా తెలుగుదేశం జనసేన పార్టీ నుంచి ఖండిస్తున్నాం. అందరం కూడా సిబిఐ లాంటి వారికి అరెస్ట్ చేస్తానికి పోలీస్ ప్రొటెక్షన్ లేదంటే పరిస్థితి కనపడదని మాట్లాడారు. కాబట్టి ఇవన్నీ గమనించుకుని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఉమ్మడిగా పోటీ చేసినప్పుడు మన గ్రామాల్లో ఉన్నటువంటి స్ట్రెంత్, మన బలం ఒకటి ఉంది. మన 2019లో చేసినప్పుడు విడివిడిగా చేసినప్పుడు ఒక స్ట్రెంత్ ఒకలా ఉంది. ఈ రెండింటిని కంపేర్ చేసి మీరందరూ కూడా కలిసి కట్టుగా మరొకసారి నా విజయానికి సహకరించాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ జరుగుతుంది.